నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం స్వర్ణ శోభితమై అలరాడుతుంది. బంగారు వాకిలోంచి స్వామివారిని దర్శించుకున్న భక్తులు మంత్రముగ్ధులవుతున్నారు. ఇటీవల చిన్న వెంకన్న అంతరాలయ గోడలకు బంగారు తాపడాన్ని చేయించారు. దాంతో స్వామివారి గర్భాలయం సువర్ణ కాంతులతో దగదగా మెరిసిపోతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన దీపక్ నెక్సెన్ ఫ్రీడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 1.64 కోట్ల రూపాయల ఖర్చుతో బంగారు తాపడాన్ని చేయించారు. ఆ బంగారు తాపడాన్ని ఇటీవల చిన్న వెంకన్న గర్భాలయంలో గోడలకు అలంకరించారు. దాంతో స్వామివారి గర్భాలయం స్వర్ణ శోభితమైంది. దీపక్ నెక్సన్ కంపెనీ ఎండి అరుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం కంపెనీకి సంబంధించిన మిగతా భాగస్వాములు స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి బంగారు తాపడాన్ని విరాళంగా అందించారు. దీన్ని ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు ఈ ఏడాది అక్టోబర్ 4న ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వి నివృత్తరావు దాతలు వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. దాతల సహకారంతో గతంలోనే ఆలయ ప్రధాన ముఖద్వారానికి తలుపులకు సైతం బంగారు తాపడాన్ని చేయించారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2021లో 98.31 లక్షల వ్యయంతో 264 గ్రాముల 647 మిల్లీగ్రాముల బంగారం, 147 కేజీల 641 గ్రాముల 700 మిల్లీగ్రాముల రాగి రేకులతో ఆలయ ప్రధాన ముఖద్వారానికి తలుపులకు అంతరాలయ ద్వారానికి బంగారు తాపడం చేయించారు. వాటిని అప్పటి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభించారు. ఈ క్రమంలోనే త్వరలో గర్భాలయంలో స్తంభాలకు దాతల సహకారంతో బంగారు పూత చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతరాలయం ముందు పద్మావతి, ఆండల అమ్మవార్లు ఎదురుగా ఉన్న స్తంభాలకు ఇదే తరహాలో బంగారు తాపడాన్ని చేయించాలని త్వరలోనే ఒక దాత సహాయంతో పనులు ప్రారంభించనున్నట్లు ఆలయ సిబ్బంది అంటున్నారు. అదేవిధంగా విమాన గోపుర స్వర్ణమయ పథకం ద్వారా భక్తుల నుంచి దేవస్థానం విరాళాలను సేకరిస్తుంది. త్వరలో చిన్న వెంకన్న ఆలయ విమాన గోపురం సైతం స్వర్ణమయం కానుంది. ఆ కార్యక్రమాలు కూడా పూర్తి అయితే వెంకన్న ఆలయాన్ని చూడ్డానికి 2 కళ్ళు చాలవని భక్తులు చెబుతున్నారు.